రైట్ నౌ అంటే చూస్తుంటేనే కొంచెం అర్థమవుతుంది డ్రైనేజ్ సిస్టమ్ అని. సో ఇదేంటి చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మన రెగ్యులర్ లైఫ్లో మేజర్ ఇంట్లో వచ్చే ప్రాబ్లం డ్రైనేజ్. వాటర్ ప్లంబింగ్కి మనం అక్కడ సొల్యూషన్ చూసాం కదా, సేమ్ డ్రైనేజ్కి ఇది సొల్యూషన్. డే లైఫ్లో మనం చూస్తుంటాం రోడ్స్ అనేటివి ఎప్పుడు కూడా వాటర్ ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ ఇది ఒక వాటర్ సొల్యూషన్ అనమాట. సిమెంట్, బ్రిక్ లాంటి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేకుండా రెడీమేడ్గా మనకి పీవీసీలో ఛాంబర్స్ అన్నీ కూడా సుప్రీంలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది ఛాంబర్, అక్కడ మ్యాన్ హోల్. ఒక ఇంటర్నల్ హౌస్ నుండి ఒక పెద్ద కాలనియల్ లైన్ వరకు దొరికే ప్రతి ఛాంబర్ కూడా సుప్రీంలో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఇలా అంటే ఇది ఒక కాలనీ వరకు కూడా మనం 3 floor బిల్డింగ్ హైట్ వరకు కూడా మనం మ్యాన్ హోల్ అనేది సుప్రీంలో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 3 floor అని అంటే మీకు 10 meter, వీఆర్ గివింగ్ అప్ టు 8 meter హైట్. ఈ ఛాంబర్స్ అనేవి మనం ఇస్తున్నాము. అలా ఉంటుంది. 8 meter హైట్కి వెళ్ళినప్పుడు ల్యాడర్స్తో ఇస్తామన్నమాట రెగ్యులర్. ఓకే, మేజర్ లైఫ్లో ప్లంబింగ్ అండ్ డ్రైనేజ్ బోత్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టే విధంగా సుప్రీంలో అంటే సొల్యూషన్. ఇదేంటి ఒక అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, కాలనియల్ కావచ్చు, కాలనియల్ కూడా. ఈవెన్ నేను హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వీ హ్యావ్ గివెన్ అరౌండ్ 80 ఛాంబర్స్. మన రెగ్యులర్ బేగంపేట ఏరియాలో 80 ఛాంబర్స్ వరకు మోకప్ చేసాం మనం. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా మొత్తం సెటప్కి ఎక్కువ కాస్ట్ అవుతుందా? సెటప్కి మీరు మట్టి, బ్రిక్ వాడే దాంట్లో 3 to 5 daysలో చేసే వర్క్ ఇది 1 dayలో క్లోజ్ అవుతుంది. మీన్ వైల్ యూ కెన్ సేవ్ లేబర్, టైమ్ అండ్ రిస్క్. మీకు క్యూరింగ్ పీరియడ్ అనేది తక్కువ అవుతుంది, లేబర్ అనేది ఉండదు. ఈజీలీ 1 person కెన్ హ్యాండిల్ దిస్ థింగ్. 1 person కెన్ హ్యాండిల్, బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్. ఇట్ ఈస్ అ జీరో మెయింటెనెన్స్ టిల్ 5 years. 5 years వరకు మీకు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. అసలు దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా? దీనికంటే బెస్ట్ ఫీచర్స్ చెప్పారు మీరు, బికాస్ పీపుల్ విల్ ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. డెఫినెట్లీ ఇన్ గోయింగ్ ఫ్యూచర్ ఎవ్రీవన్ విల్ యూజ్ దిస్ రెడీమేడ్. ఫస్ట్ థింగ్ వీఆర్ మెయిన్ ప్రయారిటీ వచ్చి టైం. ఎవ్రీవన్ ఆర్ ప్రయారిటైజింగ్ టైం. ఇప్పుడు ఒక వర్క్ చేయాలని అనుకుంటే మీకు 1 dayలో అయ్యే వర్క్ విత్ ఇన్ ½ day మనకి వర్క్ క్లోజ్ అవుతుంది. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.